నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోనని అంటున్నాను. నేను ఒప్పుకోను. అరే నేను ఒప్పుకోనని చెప్తున్నాను కదా. నేను ఒప్పుకోనని చెప్తున్నాను కదా. నేను ఒప్పుకోను. నేను కూడా ఒప్పుకోను. నేను ఎప్పుడైనా ఒప్పుకున్నానా? నేనెప్పుడైనా ఒప్పుకున్నానా? నేనెందుకు ఒప్పుకుంటాను? నేను ఒప్పుకోను. నేను అస్సలు ఒప్పుకోను. నేను అస్సలు ఒప్పుకోను. నేను అస్సలు ఒప్పుకోను. నేను బాబా ఓ తేడా బాబా, బాబా ఓ తేడా బాబా, బాబా ఓ తేడా బాబా, బాబా ఓ తేడా బాబా, బాబా ఓ తేడా బాబా. పిన్ని, సామిదిన, మీ గొడవ ఆపండి. ఆవేశంతో వెళ్ళిన మా అమ్మ భక్తి పారవశంతో వచ్చింది. బాబా బాబా ఓ తేడా బాబా. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం అమ్యామ్య. ఆ మాత మనసులో ఉన్న కోపంతో మెదడుతో ఆలోచించకుండా ఒప్పుకోనని తగులాడుకుంటున్న వీళ్ళకి కాస్త చెప్పు. ఈ ఇంట్లో పెద్దావిడ తర్వాత పెద్దావిడంతటి దానివి. నీ నిర్ణయం ఏంటో చెప్పు. తందానే స్వామి, చెబుతాను. నా నిర్ణయం ఏంటో, నా మనసులో ఉన్నదేంటో, ఏం జరిగితే నా కుటుంబం బాగుంటుందనుకుంటున్నానో అదే చెబుతాను బాబా. చెల్లి, మొదట శామ్తో జరగాలి సూర్యకి పెళ్లి. నేను ఒప్పుకోను. చెల్లి, కుట్టని రవిక చేతిలో ఉన్న ఒకటే, ఏలన మొగుడు ఊర్లో ఉన్న ఒకటే అన్నట్టు నువ్వు ఇప్పుడు ఒప్పుకోకుండా సామాన్య మెళ్ళలో సూర్య చేత తాళి కట్టించరా సామాన్యం ఉండదు. అప్పుడు నీకేంటి ఉపయోగం? కాబట్టి తేడా బాబా చెప్పినట్టు చేసేయ్. అక్క, నువ్వు ఆ మాట ఆపే. లేదు చెల్లి, తేడా బాబా చెప్పినట్టు జరగాల్సిందే. జరగబోయేది నా కొడుకు పెళ్లి, మధ్యలో నీ పెత్తనం ఏంటక్క? పక్కకు వెళ్ళి నువ్వు మారొచ్చేసినంత మాత్రాన నేను మారతానని అనుకోకు. బాగా గుర్తుపెట్టుకో అక్క, పెళ్లి నా కొడుక్కి. నేను ఒప్పుకోను. పెళ్లి మీ కొడుకుదైనా చేసుకోవాల్సింది నేను. నేను ఒప్పుకోను. స్టాప్ ఇట్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఇందాకటి నుంచి చూస్తున్నాను. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి జరగాల్సింది నాకు సూర్యకి. ఏ డిసిషన్ తీసుకోవాలన్నా మాట్లాడాల్సింది నాతో. మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు. అసలు ఈ సమంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. అసలు దాన్ని నేనొక దాన్ని ఉన్నానన్న సంగతే మర్చిపోయారా? తేడా బాబా, దీనంతటికీ కారణం మీరే లేనిపోని గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. గందరగోళం సృష్టించడం లేదు బాలిక, నీ జీవితం చిందరవందర అవ్వకుండా చూస్తున్నావు. నీకా విషయం అర్థం కావడం లేదు. అర్థం పర్థం లేని మాటలు చెప్తే నేను అర్థం చేసుకోను. అర్థం చేసుకోకపోతే పోతావు బాలిక. అవును బాలిక, నీకు పట్టిన దోషాలు అటువంటివి. మరి కుజదోషం, ఆది దోషం, సోమదోషం, మంగళ దోషం, గురుదోషం, శుక్రదోషం, శని దోషం, ఇలా ఎన్ని గ్రహాలైతే ఉన్నాయో అన్ని గ్రహ దోషాలు నీకు రౌండ్ ట్రాలీ వేస్తున్నాయి. ఏది ఓసారి చేయి చూపించు. చూసావా రేఖలు ఎలా ఉన్నాయో? నీ చేతిలో రేఖలు చూస్తే నాలాంటి శక్తి సంపన్నుడికే భయం వేస్తుంది. అవి రేఖలా కుక్క తోకలా? చూడు ఎలా వంకరలు తిరిగి ఉన్నాయో. అందరికీ ఉన్నట్టేగా నాకు ఉన్నాయి. ఏది బాలిక ఇలారా? నీ నడుం పిడికెడు ఎక్స్ట్రాడనరీ, ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రాడనరీ, నువ్వు నవ్వుతుంటే ఆ బుగ్గ సుట్టలో గంతులేసిన గుండె జారితే అయ్ బాబోయ్. ఈ నగుమోమే ఎక్స్ట్రాడనరీ, ఈ బాలిక రేఖలు చక్కగా నా వైపు తిరిగి ఉన్నాయి. నీ రేఖలు వాయువ్య మూలకు తిరిగి ఉన్నాయి. అందుకే ఆ బాలికను ఎరవేసి నీ దోషాల్ని పోగొట్టి శాశ్వతంగా సూర్య నీకు దక్కేలా చేయాలనుకుంటున్నాను. అర్థం చేసుకో బాలిక. ఆ బాలిక ఉండదు. తాళిగట్టిన 3వ రోజే పోతుంది. నా మాట కాదని ముంకు పట్టు పడితే నువ్వు పెళ్లి చేసుకున్న రోజే పోతావు. మా గురువుగారు పంపించిన శిష్యుడిగా చెప్తున్నాను. ఏమంటావు? ఏమో నాకు తెలీదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అయితే అసలు పెళ్లి కూతురికి అభ్యంతరం లేనట్టే. పెళ్లి కొడుకు తల్లికి మాత్రం ఉంది. ఎవరికి అభ్యంతరం లేకపోయినా నాకు అభ్యంతరం ఉంది. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. అమ్మా,
నువ్వు మారవా అమ్మా? నేను ఒప్పుకోను అంతే. మాతా, ఒకే మాట 100 సార్లు చెప్పినా ఒక్కసారి పలికినా ఒక్కటే. ఆ మాట వల్ల నువ్వు నష్టాల్ని కష్టాల్ని కొనుక్కోకుండా తెచ్చి నెత్తిన పెట్టుకుంటున్నావు. ఈ కొడుకు భవిష్యత్తు బాగుండాలని చెప్తున్నాను. నా మాట విను. నేను వినడుగాక వినను. వినకపోతే నీ కొడుకుతో పాటు నీ జీవితం నాశనం అయిపోతుందే మాత. నీ అక్క మాత ఏమన్నా పిచ్చి మాత అనుకుంటున్నావా? ఒప్పుకోను అని చెప్పి ఇప్పుడు ఒప్పుకోవడానికి? ఈ మాతకు భవిష్యత్తు చూపించాను కాబట్టే జ్ఞానోదయం అయ్యి నా మాటకు ఒప్పుకుంది. నువ్వు నాతో రామాత, నీకు రహస్యం బోధిస్తాను. నీ మేలు కోరే హిమాలయాల నుంచి వచ్చాను మాత. మమ్మల్ని నమ్ము, రమ్ము. ఇంకేమీ ఆలోచించక మాత, మాతో రమ్ము. మాతా, చెప్పు మాతా. వెళ్ళి చెల్లి వెళ్ళు. రా మాతా, రా. బాబా ఓ తేడా బాబా, 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 బాబా ఓ తేడా బాబా. రండి మాతా, రండి రండి. చెప్పండి బాబా, మీ మీదున్న గౌరవంతో వచ్చాను. ఏంట రహస్యం? నాకు చెప్పకుండా నీ మనసులో నువ్వు దాచుకున్నదే మాత. నేనేం దాచాను తేడా బాబా? ఏం దాయలేదే. ఏమీ దాయలేదు. నువ్వేం దాచావో సర్వము తెలిసిన వ్యక్తిని మాత. నా కన్నీయును తెలుసును. నీకు మంచి జరగాలని నేను చెయ్యాలనుకుంటున్న పెళ్లిని నువ్వు ఎందుకు వద్దు అంటున్నావో, ఎందుకు మొండిగా మాట్లాడుతున్నావో, ఎందుకు ఒప్పుకోను అంటున్నావో చెప్పనా? సమంతాని నీ కొడుకు పెళ్లి చేసుకున్న తర్వాత సామానిని నీ కొడుకు చేసుకోవడానికి సమంత ఒప్పుకోకుండా అడ్డం తిరుగుతుంది. నీలో ఉన్న భయం అదే కదా? అందుకే నేను చెప్పిన దానికి ఒప్పుకోను అంటున్నావు కాదు? చెప్పు మాత, అదే కదా నీ మనసులో ఉన్న సంశయం, నాకు చెప్పకుండా దాచిన రహస్యం? అంటే రహస్యం అంటే రహస్యం కాదు బాబా, భయం. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య. భయం దేనికి మాత? ఈ తేడా బాబా మీ చెంతనుండగా అభయం ఇచ్చేవాడిని నేనున్నాను కదా. ఏం మాత, మా శక్తి మీద మీకు నమ్మకం కలగడం లేదా? నా వాక్కు నిజం కాదనుకుంటున్నావా? అయ్యయ్యో, అలాని కాదు బాబా. నా మనసులో ఉన్నదేంటో కరెక్ట్ గా చెప్పిన మీ శక్తి మీద నాకు నమ్మకం ఎందుకుండదు? నేను చెప్పేవి జరగకపోతే హిమాలయాల దాకా వెళ్ళి ఎందుకు తపస్సు చేస్తాను? ఎక్కడో ఉండి అప్పడాలు అమ్ముకునేవాడిని కదా. అయ్యో, అలా మాట్లాడకండి బాబా. ఇంకెలా మాట్లాడమంటావు మాత? నీ కోరిక తీర్చడం కోసమే సామాన్య దోషాలను పోగొట్టి తనను కాపాడటం కోసమే సమంతాను బలిపశువుని చేశాను. బాబా, అవును మాత. సమంత సూర్యకి పెళ్ళైన వారానికే సామాన్య దోషం వల్ల సమంత ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆ తర్వాత పోతుంది. సామాన్యకు చుట్టుముట్టిన దోషాలు పోతాయి. అప్పుడు నీ కొడుక్కి సామాన్యనిచ్చి ఎంచక్కా పెళ్లి చేయొచ్చు. పెళ్ళైన వారానికే సామాన్య ఆరోగ్యం క్షీణిస్తుంది, మంచాన పడుతుంది. నీకు ఒంట్లో బాగలేకపోతే సేవలు చేయాల్సిన నీ కోడలికి నువ్వే సేవలు చెయ్యాల్సొస్తుంది. మూలుగుతూ దగ్గుతూ ఆయాసపడుతూ చేతులు కూడా కదపలేని స్థితిలో, అన్నం కూడా చేతులతో తినలేని పరిస్థితిలో ఉన్న నీ కోడలిని నువ్వే దగ్గరుండి చూసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే అలాంటి రోగిష్టి దాని దగ్గరికి ఎవ్వరూ రారు. కోరి తెచ్చుకున్నావు కాబట్టి నీకు తప్పదు. ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి అలా వెళ్ళి ఊహించుకో మాతా. ఊహించుకో మాతా, ఊహించుకో. దగ్గలేకపోతున్నాను జయంతి. అంటే దగ్గు ఆగడం లేదు. నన్ను దగ్గమంటావా ఏంటి? అదేంటి జయంతి అంటే అలా మాట్లాడతారు?
పెళ్లి కాకముందు నన్ను ఎంత బాగా చూసుకున్నారు. పెళ్ళయ్యాక ఇలా అవుతావని నాకు తెలియదు కదమ్మా. ఇక అయిపోయిన దానికి ఏం చేస్తాం? అబ్బా, మళ్ళీ ఏమైంది? కాళ్ళు ఒకటే లాగేస్తున్నాయి జయంతి ఆంటీ. కాస్త నొక్కుతారా? ఇంతకు ముందే కదమ్మా గంట సేపు కూర్చొని నొక్కాను. తగ్గడం లేదంటీ, నొక్కండి. నీ కాళ్ళు నొక్కి నొక్కి నా చేతులు నొప్పెడుతున్నాయి. నొక్కండి జయంతి ఆంటీ ప్లీజ్. నొక్కుతా, నాకు తప్పుతుందా? ఏం పాపం చేసుకున్నాను ఏంటో. అమ్మా జయంతి ఆంటీ, చేతి దగ్గర, ఈ మోచేతి దగ్గర ఒకటే దురదగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. కాస్త గోకండి ఆంటీ ప్లీజ్. జయంతి ఆంటీ, జయంతి ఆంటీ, బేసిన్ 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 తీసుకురండి, బాధ వస్తుంది. మళ్ళీ ఏమొచ్చింది? కడుపులో గుడుగుడు అంటుంది. జయంతి ఆంటీ, ఏంటమ్మా మళ్ళీ వాంతి వస్తుంది. ఏం మాత, ఊహ ఎలా ఉంది? చాలా ఘోరంగా ఉంది బాబా. నీకా పరిస్థితి కావాలా? వద్దు వద్దు బాబా, వద్దు. మరి ఏం చేస్తానంటావ్? ఏం చేస్తాం బాబా, మీరు చెప్పినట్టే చేస్తాను. ముందు శామ్ చేత నా కొడుక్కి పెళ్లి చేస్తాను. ఆ తర్వాత సామాన్యుని నా కొడల్ని చేసుకుంటాను. సర్వం అమ్య. ఆ బాలికలిద్దరూ కూడా ఈ విషయం తెలుసుకునేలా చెయ్యి. ఆ విషయం నాకు వదిలేయండి బాబా, నేను చూసుకుంటాను. నేను నోరు తెరిచానంటే మా అత్తయ్య గారు కూడా పనిచేయరు. అవును బాబా. మంచిది మంచిది. బాబా, నేను మీతో ఇలా పక్కకి రావటం మంచిదైంది. లేదంటే అమ్మో, ఊహ నిజమే నన్ను చంపేసేది. నేనుండగా అలా ఎందుకు కానిస్తాను మాత? మహానుభావం. వెళ్దావా మాత? బాబా తేడా బాబా, బాబా తేడా బాబా, బాబా తేడా బాబా, బాబా ఓ తేడా బాబా, బాబా ఓ తేడా బాబా, బాబా ఓ తేడా బాబా, బాబా ఓ తేడా బాబా, తేడా బాబా. జయంతి ఆంటీ, బాబా బాబా తేడా బాబా, తేడా బాబా, బాబా తేడా బాబా. బాబా ఓ తేడా బాబా, బాబా తేడా బాబా, బాబా తేడా బాబా. ఆంటీ, బాబా తేడా బాబా ఏం చెప్పారు? వారి పేరు పిలుచుకుంటూ వస్తున్నారు. చెప్పకూడదేం చెప్పలేదు సామాన్య. అజ్ఞానంతో మూసుకుపోయిన నా కళ్ళను తెరిపించారు, నాలో జ్ఞానజ్యోతులను వెలిగించారు. నాకు అర్థం చిన్నత్త, ఒప్పుకోనంటే ఒప్పుకోనని గొడవ చేసినా నువ్వు మారిపోయావు. మారిపోవడం అంటే నా తప్పు నేను తెలుసుకున్నాను. తెలిసి తెలియని తనంతో తేడా బాబాను నమ్మలేదు. మన సమస్యకు పరిష్కారం చూపించడానికి కదిలి వచ్చిన దైవాన్ని అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు ఆయన గొప్పతనమేంటో, ఆయన మహత్తేంటో నా కళ్ళకు కనిపించింది. అందుకే ఆయన చూపించిన దారిలో నడవాలనుకుంటున్నాను. చాలా బాగుంది జయంతి ఆంటీ. ఆఖరికి మీ తేడా బాబా మిమ్మల్ని కూడా మార్చేశాడు. ఆయన ఎవరినైనా మార్చగలరు, సక్రమ మార్గంలో పెట్టగలరు సామాన్య. జయంతి ఆంటీ, అసలు ఇలాంటి వాళ్ళు చెప్పేవి నమ్మకండి. అమ్మో, అపచారపు మాటలు మాట్లాడకమ్మా. మరే అసలే చుట్టూ దోషాలు చుట్టుకొనున్నావు. అవును సామాన్య, ఆయన ఏవన్నా అని పాపం తగిలిందంటే ఉన్న పుణ్య నదులన్నిట్లోనూ స్నానం చేసినా పోదు. చూడు, తొందరపడి ఆయన్నేవి అనుకో. పిన్ని, ఇంతకీ నువ్వేమంటావు? ఏమంటాను? తేడా బాబా చెప్పిన దానికే ఒప్పుకుంటాను. నేనే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలి. అంటే నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుని చచ్చిపోవాలా? అలా ఏం జరగదు శామ్, నీకేం కాదు. కాదు, నేను నమ్మను. బావ రావాలి, బావతో నేను మాట్లాడాలి. ఇంకోసారి ఇంకో స్వామీజీతో జాతకాలు చూపించి నాకేమీ కాదంటేనే ముందుకెళ్ళేది.
అయ్యో నీకేం అవ్వదు శాము. నేను నమ్మనంటున్నాను కదా, నేను నమ్మను. మీరు ఈ తేడా బాబాతో కలిసిపోయి నన్ను పైకి పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలుసు పెద్దత్త. బాలిక, ఎందుకు నువ్వు నన్ను అనుమానిస్తున్నావు? అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. నా మనసులో ఉన్న బావా అల్ని తెలుసుకో. ఏంటి మీ మనసులో ఉన్నది నేను తెలుసుకునేది? ఇక గారెజ్ చేసింది చాలు, ఆపండి. మీ మాయ మాటలకి నేను లొంగను, ఒప్పుకోను. ఏ నోర్మే, ఇంకొక మాట తేడా బాబా గురించి తప్పుగా మాట్లాడావంటే ఊరుకొని చెప్తున్నాను. నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే మేం చెప్పినట్టు వినాల్సిందే. నేను వినను, ఒప్పుకోను. ఏ ఎందుకు ఒప్పుకో? ఎందుకు ఒప్పుకో? నిన్నటి దాకా సూర్య కావాలి అన్నావుగా, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు? అవును శాము, నువ్విలా మాట్లాడటం న్యాయం కాదు, ధర్మం కాదు. శాము, వచ్చిన అవకాశాన్ని వదులుకోకు. నీకేం కాదు, పెళ్లి చేసుకో. సూర్య నీ సొంతం అయిపోతాడు కదా. పెళ్లి జరిగితే నేను పోతాను కదా. అంటే సూర్యుని కాదనుకుంటావా? కాదనుకుంటానని నేను చెప్పాను పెద్దత్త. బావ నాకు కావాలి, నేను బావనే చేసుకుంటాను. కాకపోతే ఈ విషయం మీద నాకు ఫుల్ క్లారిటీ కావాలి. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తెలియాలి. ఏం తెలియకుండా ఊరికి నేను మాట ఇచ్చేయలేను. ఇప్పుడు తొందరపడి నేను మాట ఇచ్చానంటే మీరే లింక్ పెడతారో నాకు డౌట్ గా ఉంది. అందుకే నేను ఒప్పుకోను. అంతేకాని బావ నాకు ఇష్టం లేక కాదు. అదంతా నాకు అనవసరం. నువ్విప్పుడు సూర్యం చేసుకుంటాను అని చెప్పాలి, అంతే. చెప్పేస్తుందిలే చెల్లి, ఎందుకు కంగారు పడతావు? శాము చెప్పేయమ్మా, చెప్పే. బావని రానివని చెప్తాను. నువ్వు ముందు చెప్పు. నేను చెప్పను. సరే 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 సరే, ఈ సమస్య ఈ పూటకు తీరేది కాదని నాకు అర్థమైంది. సూర్య వచ్చాకే తేలుతుందని తెలుస్తుంది. కాబట్టి మేము మా ఆశ్రమానికెళ్ళి రేపు సూర్యోదయానికి తిరిగి వస్తాం. మీరీలోపు సూర్యతో మాట్లాడి నేను చెప్పిన దానికి ఒప్పుకునేలా చేయండి. ఆ యువకుడు అర్థం చేసుకుంటాడని నాకు అర్థమవుతుందిలే. ఇక నేను వస్తాను. అదేంటి తేడా బాబా, మమ్మల్ని నడు సముద్రంలో వదిలేసి వెళ్ళిపోతానంటారేంటి? నేను వెళ్ళేది ఆశ్రమానికే మాత. వద్దు తేడా బాబా, సూర్య వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి. మీరు మా పక్కనే ఉంటే మాకు అదో ధైర్యం ఉంటుంది. నేను ఇక్కడుంటే సూర్య ఎలా వస్తాడు? ఉండండి బాబా, మీ సౌకర్యాలకి ఏ లోటు రాకుండా చూసుకుంటాం బాబా. ఉంటానని చెప్పండి బాబా. చెప్పండి బాబా, చెప్పండి బాబా. బాబా, వీళ్ళు వదిలేలా లేరు. ఇక్కడే ఉండి శ్యాముని ఒక ఆట ఆడించి స్వామీజీ గెటప్ రివీల్ చేస్తా. చెప్పండి బాబా, చెప్పండి బాబా. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్యః. సరే మాత, ఉంటాం. కాకపోతే మాదొక షరతు. చెప్పండి బాబా. మా అవసరాలను తీర్చేది, మాకు సౌకర్యాలను కల్పించేది, మాకు సేవ చేసుకునేది, ఏ తప్పు చెయ్యని కల్మషం లేని మనసున్న ఈ సమంతానే. ఈ బాలిక చేస్తేనే మేము మీ గృహంలో ఉండగలం. నేను మీకెందుకు సేవలు చేయాలి? చెయ్యను. చెప్పిన మాటకి ఒప్పుకోవు? దివ్య పురుషులైన తేడా బాబాకు సేవలు చేయవా? నేను చెయ్యను. సామాన్యాన్ని చేసుకోమనండి. నేను వస్తా. ఆగండి. ఏ శామ్, అలాంటి వాళ్ళకి సేవలు చేస్తే నీకు పుణ్యం వస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఒప్పుకో. ఒప్పుకోమ్మా, సూర్య వచ్చాక మన విషయం మాట్లాడుకుందాంలే. ఒప్పుకో సాము. ఒప్పుకో సముద్ర. ఒప్పుకో సిస్టర్, ఒప్పుకో. అందరూ చెప్తున్నారుగా, ఒప్పుకో. సముద్ర సిస్టర్. ఒప్పుకో సాము. అదిగో చిన్నత్తయ్య గారు కూడా అడుగుతున్నారు ఒప్పుకోమని. ఒప్పుకో. సరే సరే సరే, ఒప్పుకుంటున్నాను. అది ఈ రోజుకే. తర్వాత ఇక్కడే ఉంటాను. జీవితాంతా నేనే సేవలు చేయాలంటే ఊరుకోను, చెయ్యను. సరే సరే. తేడా బాబా, మీరు పై గదిలో ఉండండి. మీరు తినడానికి పలములు శామ్కిచ్చి పంపిస్తాను. అలాగే మాత. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య. పంపించండి. బాబా, తేడా బాబా, 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 తేడా బాబా. తేడా బాబా, బాబా, తేడా బాబా. బాబా. అమ్మ శామ్, తేడా బాబా. ఇలా రామా. రా, స్వామికి ఫలాలు ఇద్దుగాని. వెళ్ళి 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 వెళ్ళి. బాబా, భజనలు చేయండి. బాబా, తేడా బాబా. బాబా, తేడా. తేడా.